అనవసరంగా కోర్టు సమయాన్ని వృధా చేయకుండా నా క్లయింట్ టామ్ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, ఈ సతీష్ ని దోషిగా నిర్ణయించే ముందు విక్టిమ్ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రాణి, ఆ రోజు నీ మీద అత్యాచారం చేసింది ఆ బోన్లో నిలబడ్డ సతీషేనా? కాదు, ఇతను కాదు. నన్ను తీసుకువెళ్ళింది, నా మీద అత్యాచారం చేసింది అదిగో ఆ టామే. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇలాంటి కేసుల్లో రేపు జరిగిందా లేదా, ఎవరు రేప్ చేశారు అని నిరూపించడానికి ప్రధాన సాక్ష్యం మెడికల్ రిపోర్ట్స్ మాత్రమే. దాని ప్రకారం ఈ సతీష్ అనే వ్యక్తి రాణిని అత్యాచారం చేశాడు అని ప్రూవ్ చేస్తున్నట్టు మెడికల్ రిపోర్ట్స్ కోర్టు వారికి సబ్మిట్ చేశాం. అదీగాక ఈ ముద్దాయి వాళ్ళ నాన్నగారే స్వచ్ఛందంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశారు. ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కేవలం విక్టిమ్ చెప్తున్న సాక్ష్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. నా క్లయింట్ టామే ఈ రాణి మీద అత్యాచారం చేశాడు అనడానికి కావలసిన సరైన సాక్ష్యాలు ఉంటే చూపించమనండి యువర్ ఆనర్. పీపీ గారు, ఈ సతీష్ తనంతట తానుగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇతనే నేరం చేశాడని ప్రూవ్ చేస్తున్నాయి. అది కాదు అని నిరూపించడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలుంటే ప్రవేశపెట్టండి. యువర్ ఆనర్, నేనొకసారి సతీష్ వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వరరావు గారిని ప్రశ్నించడానికి కోర్టు వారిని పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నమస్తే సార్. వెంకటేశ్వరరావు గారు, మీ అబ్బాయి రాణిని అత్యాచారం చేశాడు అని మీరు నమ్ముతున్నారా? అవును. రాణి మీద మీ కొడుకే అఘాయిత్యం చేశాడు అని మీరెలా నమ్ముతున్నారు? అతనేమైనా మీతో చెప్పాడా? నా కొడుకు తన ఫ్రెండ్స్తో కలిసి ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. కోపం వచ్చి 4 కొట్టాను. అప్పుడే నిజమంతా చెప్పేశాడు. ఇలాంటి తప్పు చేసిన వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని నేనే స్వయంగా తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించాను. మీరు నిజంగా చాలా గ్రేట్ వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే ఇంత నిజాయితీగా ఉండే తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఉండడం నిజంగా చాలా ఆశ్చర్యకరం, సంతోషం కూడా. వెంకటేశ్వరరావు గారు, మీ అబ్బాయి ఇంతకు ముందు ఇలాంటి కేసుల్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాడా? లేదు, ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు. ఫస్ట్ టైం తెలుసుకున్నాను. తెలుసుకోగానే వెంటనే పోలీసులకు అప్పగించాను. ఆహా, నిజంగా మీ అబ్బాయి ఇంతకు ముందు ఎలాంటి కేసుల్లోనూ ఇన్వాల్వ్ కాలేదు అని గట్టిగా చెప్పగలరా? లేదు, ఇన్వాల్వ్ కాలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ముద్దాయి సతీష్ ని ఒకసారి క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ సతీష్, మీకు ఈ రాణికి ఎప్పటి నుంచి పరిచయం? నాకు రాణికి పరిచయం లేదు. మరి తన మీద అత్యాచారం ఎలా చేశావు? నేను నా ఫ్రెండ్స్తో కలిసి మందు పార్టీ చేసుకొని వస్తున్నాను. తను ఒంటరిగా కనిపించింది. నా మూడ్ చేంజ్ అయింది. తనని తీసుకుని వెళ్ళి రేప్ చేశాను. ఆ తర్వాత తనను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. ఇదంతా ఎప్పుడు జరిగింది? పోయిన నెల 10వ తేదీన టైం సాయంత్రం 4-5 ప్రాంతంలో. యువర్ ఆనర్, ఈ సతీష్ చెప్పేది అబద్ధం. పోయిన నెల 10వ తేదీన ఈ సతీష్ విజయవాడలో ఉన్నాడు. అక్కడ జరిగిన ఎమ్మెల్సీ శ్యామలరావు హత్య కేసులో
ఈ సతీష్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు ఆధారాలు లేకుండా నిందితుణ్ణి బెదిరిస్తున్నారు. అసలు అతను విజయవాడలో ఉండే ఛాన్సే లేదు. హ, అంత నమ్మకంగా మీరెలా చెప్తున్నారు? ఈ సతీష్ 10వ తేదీన ఇక్కడే ఉన్నట్టు ఆధారం మీ దగ్గరుందా? పోనీ మీరన్నదానికి ఆధారం ఉందా? ఉంది యువర్ ఆనర్. ఆ హత్య కేసులో అనుమానితుల లిస్టులో సతీష్ అనే పేరుంది. ఆ రోజు పేపర్లో కూడా ఆ పేరుని పోలీసులు ప్రెస్కి రిలీజ్ చేశారు. చూడండి. ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఆ రోజు తను ఈ రాణిని మానభంగం చేశాను అని ఒప్పుకొని కావాలనే సరెండర్ అయ్యాడు. ఇదంతా ఈ తండ్రి కొడుకులు కలిసి ఆడుతున్న డ్రామా. లేదు సార్, నాకు అతనికి ఏ సంబంధం లేదు. హ, మరి పేపర్లో నీ పేరుంది కదా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పేపర్లో వచ్చిన పేరు అతని పేరు ఒకటైనంత మాత్రాన ఆ ఎక్యూజ్డ్ ఈ సతీష్ ఒకటే అంటే ఎలా? దిస్ ఈజ్ రెడిక్యులస్. యువర్ ఆనర్, పోయిన నెల 9వ తేదీన సతీష్ హోటల్ అలంకార్లో రూమ్ తీసుకున్నాడు. అతని పేరుని రూమ్ బుక్ అయింది. రూమ్ బుకింగ్ అప్పుడు ఇతని ఆధార్ కార్డ్ ప్రూఫ్ కింద ఇచ్చాడు. అదంతా అబద్ధం. నేను అసలు విజయవాడలో ఎలా ఉంటాను? ఆ రోజు నేను అసలు అక్కడ లేను. హ్మ్, నువ్వు ఆ రోజు హోటల్లో ఉన్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. హ్మ్, ఆ కేసులో ఉరిశిక్ష పడుతుంది అని ఈ కేసులో సరెండర్ అయ్యావు. ఏం మాట్లాడుతున్నారండి? ఆ? ఏది సీసీ ఫుటేజ్ చూపించండి. హ్మ్, చూపిస్తే ఛాన్సే లేదు. నేను అక్కడ ఉండను. యువర్ ఆనర్, పీపీ గారు కేసుని పక్కదోవ పట్టిస్తున్నారు. లేదు యువర్ ఆనర్, నిజంగా సీసీ కెమెరా ఫుటేజ్ లో సతీష్ ఉన్నాడు. ఎలా ఉంటానండి? నేను అసలు ఆ టైంలో చల్లపల్లి జైల్లో ఉన్నాను. అసలు ఆ టైంలో అక్కడ ఆగిపోయావే, చెప్పు. యువర్ ఆనర్, ఇతను ఈవ్ టీజింగ్ కేసులో నెల రోజులు జైలు శిక్ష పడి చర్లపల్లి జైల్లో పోయిన నెల 8వ తేదీ వరకు జైల్లో ఉన్నాడు. ఇతని రిలీజింగ్ ఆర్డర్ రావడం 3 రోజులు డిలే అయినందున, అంటే పోయిన నెల 11వ తేదీన జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. దానికి సంబంధించిన రికార్డ్స్ ఇందులో ఉన్నాయి. ఒకసారి చూడండి యువర్ ఆనర్. ఈ సతీష్ గురించి ఎంక్వైరీ చేసి ఇతని వివరాలు సేకరించాను. ఇతని చేతనే నిజం చెప్పించాలని వేరే కేసులో సంబంధం ఉందని చెప్పాను. కేవలం అసలు నిందితుణ్ణి తప్పించాలనే ఈ సతీష్ ని తెర మీదకి తీసుకొచ్చారు. కానీ తొందరలో అతను 11వ తేదీ వరకు జైల్లో ఉన్నాడన్న సంగతే మర్చిపోయారు. సో ఇతను చెప్పింది అబద్ధం. ఇతనే నేరస్తుడు అని ఇచ్చిన ఆ మెడికల్ సర్టిఫికెట్ అబద్ధం యువర్ ఆనర్. ఇక నీ డ్రామా అయిపోయింది, వెళ్ళు. యువర్ ఆనర్, టామ్ రాణిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడు అని నిరూపించడానికి చోటు అనే ప్రత్యక్ష సాక్షిని మీ ముందుకి ప్రవేశపెట్టడానికి పర్మిషన్ కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. చోటు, చోటు నమస్కారం చెయ్యి. నమస్కారం సార్. చోటు, ఆ రోజు రాణిని ఈ టామ్ కార్లో ఎక్కించుకుని తీసుకెళ్ళడం నువ్వు చూసావా? చూశాను మేడం. ఆ రోజు నేను ఫోన్లో వీడియో కూడా తీశాను. ఆ వీడియో నీ దగ్గర ఉందా ఇప్పుడు? లేదు యువర్ ఆనర్. ఆ ఫోన్ని చోటు దగ్గర నుంచి ఎవరో దొంగిలించారు. ఆ ఫోన్ని మేము రికవరీ చేసుకున్నాము. కాకపోతే అందులో డేటా మొత్తం డిలీట్ అయింది. ఆ డేటాని మళ్ళీ రికవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దయచేసి అది కోర్టు ముందు సబ్మిట్ చేయడానికి మాకు కొంచెం టైం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
ఈ కేసులో ముఖ్యమైన సాక్ష్యాలను పరిశీలించిన మీదట ముద్దాయి సతీషు రాణిని మానభంగం చేయలేదని నిరూపణ అయింది. కోర్టును మోసం చేసినందుకు గాను ఇతనికి 6 నెలల కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్స్ ఇచ్చిన డాక్టర్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడమైనది. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న టామ్కి ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. అలాగే చోటు తీసిన వీడియోని మరుసటి వాయిదా నాటికి కోర్టుకు సబ్మిట్ చేయవలసిందిగా ఆదేశిస్తూ ఈ కేసుని వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఆ రోజు నా మీద అంత సీరియస్ అయ్యారు కదా మేడం, ఇప్పుడేమంటారు? మీరు రండి మేడం అంటే నేను అవసరం లేదు, నా అసిస్టెంట్ చాలు అన్నారు. ఇచ్చిన బెయిల్ కూడా క్యాన్సిల్ చేశారు. ఆ రోజు ఆ అమ్మాయికి డబ్బులు ఇస్తానంటే నా మీద సీరియస్ అయ్యారు. ఇప్పుడేమంటారు మేడం? నా కొడుకుని జైలుకి పంపించమంటారా? నిన్ను పంపించాను చూడు, నాది తప్ప. చిన్న కేసుని డీల్ చేయలేకపోయావు, ఇడియట్. సే మిస్టర్ రాజేంద్ర యాదవ్ గారు, ఇది నిన్నటిదాకా మీ కేస్, ఇప్పుడిది నా కేస్. ఇక నుంచి నేను రంగంలోకి దిగుతాను. ఎలా మేడం? సాక్ష్యాలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇటువైపు ఈ మృణాలిని ఉంది. బరిలోకి దిగాక నేనెలా ఉంటానో మీకే కాదు, ఆ ఝాన్సీకి కూడా రుచి చూపిస్తాను. ఏం చేస్తున్నావురా? కనిపించట్లేదా? బట్టలు సర్దుకుంటున్నాను. కనబడుతుంది. ఎందుకు? నేనిక్కడ ఉండను, ఎక్కడికైనా దూరంగా వెళ్తాను. అసలు అంత అవసరమే వచ్చిందిరా? అదేంటి డాడ్, అంతా తెలుసు కూడా అలా అంటావు? మళ్ళీ జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధంగా లేను. నేనెంత చెప్పినా మళ్ళీ సర్దుతావు. నువ్వు ఎన్నైనా చెప్పు డాడీ, నేను ఇక్కడ ఉండలేను. రేయ్, ఈ ఒక్కసారి నా మాట వినరా. మన మృణాలిని మేడం ఉండగా మనకి భయం లేదు. అయితే ఈ కేసు క్లోజ్ చేయించి నాకు ఫోన్ చేయండి, అప్పుడు వస్తాను. నువ్వు లేకుండా కేసు ఎలా క్లోజ్ అవుతుందిరా? నేను కాలేజ్కి వెళ్ళకపోయినా అటెండెన్స్ వేయించలా, నేను ఎగ్జామ్స్ రాయకపోయినా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకురాలా. అలాగే ఈ కేసు కూడా నేను లేకుండానే క్లోజ్ చేయించండి. ఫోన్ విసిరి కొట్టడం కంటే మృణాలిని మేడంకి ఫోన్ కొట్టడం బెటర్. చెప్పండి రాజేంద్ర యాదవ్ గారు. ఏం లేదు మేడం, ఈ నా కొడుకు. ఏంటి? అదే నా కొడుకు ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నాడు మేడం. ఎందుకు? అరెస్ట్ చేస్తారన్న భయంతో ఎక్కడికైనా వెళ్ళిపోతానని బ్యాగ్ సర్దుకుంటున్నాడు మేడం. అలా చేస్తే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టు అవుతుంది. టామ్ని వెళ్లకుండా ఆపండి, నేను వస్తున్నాను. అలాగే మేడం, మీరు తొందరగా వచ్చేయండి. డ్రైవర్, కొంచెం ఫాస్ట్గా పోనీ. రాధా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. స్వీటీ గురించే కదా, చెప్పాను కదా తనకేం కాదని. అయినా హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇలా డల్గా ఉంటే ఎలా? మన పెళ్లి రోజు అన్న విషయం కూడా మర్చిపోయావా? గుర్తుందండి.
విష్ యూ అ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. అవును, పిల్లలేరి? నాకు చాలా సేపటి నుంచి కనపడలేదండి. కనపడట్లేదా? చూడండి, అక్కడ చూడండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క అండ్ బావా. రండి రండి రండి. ఝాన్సీ, ఏంటిది? మీ వెడ్డింగ్ డే మీరు సెలబ్రేట్ చేసుకోకపోయినా మేం చేయాలనుకున్నాం. ఎస్, అందుకే ఇలా ప్లాన్ చేసాం. కమాన్ డాడీ, కేక్ కట్ చేయండి. అవును బావా, కేక్ కట్ చేయండి. అయ్యో, అదేంటి బావా? మా ఫస్ట్ యానివర్సరీకి తను నాకు అలాగే పూసింది, అందుకే నేను కూడా పూశాను. తెలియకుండానే 10 ఏళ్లు గడిచిపోయాయండి. నా కోసం కోట్ల ఆస్తులు అయిన వాళ్ళని వదిలేసుకొని వచ్చారు, కానీ నేను మీకు ఏమీ ఇవ్వలేకపోయాను. నీ ప్రేమనిచ్చావు కదా రాధా. నువ్వు చెప్పిన కోట్ల ఆస్తి కంటే నాకు నీ ప్రేమే ఎంతో విలువైంది. యునో, నా లైఫ్లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ నిన్ను పెళ్లి చేసుకోవడమే. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, కానీ మన పెళ్లి మన మనసులో నిర్ణయించబడింది. ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు నా చేయి వదలలేదు. ఎంత దుఃఖంలో అయినా సరే నీ దారి మార్చుకోలేదు. నా వెన్నంటే ఉంటూ నన్ను ముందుకు నడిపించినందుకు చాలా థ్యాంక్స్ రాధా. ఎవరికైనా మనం ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా అండి? మన టైం ఇవ్వడం. అలాంటిది మీ లైఫ్ టైం మీరు నా కోసం కేటాయించారు. ఎప్పటికీ ఈ చెయ్యి వదలండి. ఐ లవ్ యూ రాధా. ఐ లవ్ యూ టూ అండి. అక్క అక్క, యూర్ బ్లషింగ్. ఝాన్సీ, ఈ రోజు మాకు జీవితంలో మర్చిపోలేని రోజుగా మార్చేశాం. థ్యాంక్స్ ఝాన్సీ. ఈరోజు మా పెళ్లి రోజు కంటే కూడా ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు ఆ టామ్ తప్పించుకోకుండా మళ్ళీ అరెస్ట్ అయ్యేలా చేశావు. నీ తొలి విజయానికి గుర్తుగా నీకు కానుక. ఇది మా తాతయ్య నాకు చిన్నప్పుడు ఇచ్చిన గిఫ్ట్. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ బావా. అక్క అక్క అక్క, ఏం చేస్తున్నావు అక్క? అక్క వద్దు, తీసే అక్క. అక్క, ఎందుకక్క ఇది? ప్రేమతో ఇచ్చేది వద్దు అనకూడదు. ఇవి మా కానుకలు కాదు, మా దీవెనలు. ఈ చైన్ నీ మెడలో ఉంటే మేము ఎక్కడున్నా నీతో ఉన్నట్టే. నువ్వు
నువ్వనుకున్న ప్రతిదీ సాధిస్తావు. థ్యాంక్స్ అక్క. అక్క థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎస్ఐ ఎవరో స్వీటీకి బిల్ పే చేశారు కదా, క్యాష్ రెడీ చేశాను. ఆ మనీ తీసుకెళ్ళి అతనికి ఇవ్వు. నేను ఇవ్వడం కంటే మీరే థ్యాంక్స్ చెప్పి నేరుగా ఇస్తే బాగుంటుంది బావా. ఇక్కడికి ఆయన్నే రమ్మంటాను, మీరే ఇవ్వండి. అలాగే రమ్మను. సరే పిలుస్తాను. ఏయ్, ఏంటి? అరే, ఏయ్, రాధా. హలో ఝాన్సీ గారు, చెప్పండి. హలో సార్, మీరు కొంచెం మా ఇంటికి వస్తారా? నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. అదే ఆ టామ్ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఈ పని అయ్యాక వస్తాను. మీకేం ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం సార్. టామ్ని అరెస్ట్ చేశాకే రండి. ఓకే ఝాన్సీ గారు. ఎస్. రేయ్, నా మాట వినరా. రైట్ టామ్, నా మాట వినరా. ఇప్పుడు వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీకు మొబైల్ ఇస్తారు. ఆ మొబైల్ని తీసుకొని నువ్వు డైరెక్ట్గా మృణాలిని మేడం ఆఫీస్కి వచ్చాయి. ఓకే సార్. హలో అండి. హాయ్ సార్. హాయ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, చాలా ముఖ్యమైన కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ డిలీట్ అయిపోయింది. మీరే ఎలాగైనా ఆ డేటా రిట్రీవ్ చేయాలి. షూర్, తప్పకుండా చేస్తాను. డేటా రికవరీ అయిన వెంటనే మీకు కాల్ చేస్తాను సార్. ఓకే, మళ్ళీ కలుద్దాం.